హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వీణ. వీణకైతే ఆటలమ్మ అమ్మవారు అయింది. అమ్మవారు అయిన 9వ రోజు మేమైతే ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానాలు చేసి పోచమ్మ టెంపుల్కి వెళ్ళినాము. వీణనైతే ఇంటి దగ్గరనే పెట్టేసినాము, బయటికి ఇంకా తీయకూడదని. నేను మా ఆయన మా బాబు అయితే పోచమ్మ టెంపుల్కి వెళ్ళినాము. అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసినాము. పసుపు కుంకుమ కూడా కొంచెం పైన పోసేసిన తర్వాత అయితే అగరబత్తీలు పెట్టేసిన తర్వాత గుగ్గిళ్ళు 2 బొడ్డెలుగా పోసి గుగ్గిలు అయితే 2 బొడ్డెలుగా పోసినాము. 2 బొడ్డెలుగా పోసిన తర్వాత కళ్ళు సాకబట్టినాము. కళ్ళు సాకబట్టిన తర్వాత ఆ గుగ్గిలో నుంచి కొన్ని గుగ్గిళ్ళు తీసుకొని మా గుగ్గిళ్ళల్లో కలుపుకున్నాం అన్నమాట. ఆ గుగ్గిలను ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. దాన్ని ఇంటికి తీసుకొచ్చి పాపకైతే కొన్ని తినిపించేసినాం. మా ఆయన కూడా పసుపు కుంకుమతో ఆ అమ్మవారికి పాదాల దగ్గర అయితే బొట్టు పెట్టేసిన తర్వాత ఆయన కూడా కళ్ళుతోటి సాకబట్టేసిండు. కళ్ళు సాకబట్టిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొంచెం కళ్ళు పోసి ఆ కళ్ళు కొంచెం ఇట్లా చేతితోటి పట్టుకొని ఆ సీసాలోకి అయితే పోసుకున్నాడు. ఆ విధంగా పోసుకోవాలన్నమాట. అలా పోసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పాపకైతే తాగించాలన్నమాట.